Good morning, girls. Today my class is for second BSc Sem 3 for physics combination groups. Today our topic is about helium neon laser. This is the second type of laser. In this topic we are going to discuss about construction, working, advantages of helium neon laser and applications of helium neon laser. ఓకే, ఫస్ట్ హీలియం నియాన్ లేజర్. ఎస్టర్డే మనం రూబీ లేజర్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. దాని యొక్క డిసడ్వాంటేజెస్ కూడా చెప్పుకున్నాము. ఏంటి? ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ రూబీ లేజర్ ఈజ్ ద అవుట్పుట్ బీమ్ ఈజ్ నాట్ కంటిన్యూస్. మనకి అవుట్పుట్ బీమ్ అనేది కంటిన్యూస్గా ఉండట్లేదు. ఫర్ దిస్ పర్పస్ ఎనదర్ లేజర్, that is a type of gas laser is developed. So that gas laser is called as that gas is taken as a helium neon, so that it is called as helium neon laser. Helium neon laser main advantage enti ante high monochromaticity, most pure spectrum and high stability of frequency. ఈ క్వాలిటీస్ ఎక్కువగా ఉండడం వలన మనం హీలియం నియాన్ లేజర్ని ఎక్కువగా యూస్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఈ హీలియం నియాన్ లేజర్ యొక్క మెయిన్ కన్స్ట్రక్షన్ చూద్దాం. దిస్ ఈజ్ ద హీలియం నియాన్ లేజర్. ఈ హీలియం నియాన్ లేజర్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫ్యూజ్డ్ క్వార్జ్ ట్యూబ్. ఇదంతా కూడా క్వార్జ్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ట్యూబ్ విచ్ హ్యాస్ డయామీటర్ ఆఫ్ అబౌట్ 1.5 సెంటీమీటర్. దీని యొక్క డయామీటర్ 1.5 సెంటీమీటర్ అండ్ లెంత్ వచ్చేసరికి 80 సెంటీమీటర్ లాంగ్ ఉంది. ఈ ఫ్యూజ్డ్ క్వార్జ్ ట్యూబ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఏ మిక్స్చర్ ఆఫ్ హీలియం అండ్ నియాన్. ఈ ట్యూబ్ అంతా కూడా హీలియం నియాన్ గ్యాస్ మిక్స్చర్ తోటి ఫిల్ చేయబడి ఉంది. ఎట్ 0.1 mm ప్రెషర్ దగ్గర దీన్ని ఫిల్ చేయబడి ఉంది. దెర్ ఈజ్ ఎ మెజారిటీ ఆఫ్ హీలియం ఆటమ్స్ అండ్ మైనారిటీ ఆఫ్ నియాన్ ఆటమ్స్. ఈ ట్యూబ్లో హీలియం ఆటమ్స్ ఎక్కువగాను నియాన్ ఆటమ్స్ తక్కువగాను ఈ ట్యూబ్ అంతా కూడా ఫిల్ చేయబడి ఉంది. ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ మనకి మెయిన్గా 3 ఉండాలి అని చెప్పుకుంటాం కదా కన్స్ట్రక్షన్లో. ఒకటేమో యాక్టివ్ వర్కింగ్ మెటీరియల్, ఏంటది? హీలియం నియాన్ గ్యాస్ మిక్స్చరు. నెక్స్ట్ రిజోనెంట్ క్యావిటీ, హైలీ రిఫ్లెక్టర్ ఎట్ వన్ ఎండ్, పార్షియల్ రిఫ్లెక్టర్ ఎట్ ద అదర్ ఎండ్. లెఫ్ట్ సైడ్ ఏమో హైలీ రిఫ్లెక్టరు, రైట్ సైడ్ హైలీ రిఫ్లెక్టరు, లెఫ్ట్ సైడ్ పార్షియల్లీ రిఫ్లెక్టరు. ఇంకా వచ్చేసి ఎగ్జైటింగ్ సిస్టమ్, అది వచ్చేసి మనకి ఇక్కడ డీసీ పవర్ సప్లై ఆర్ ఆర్ఎఫ్ జనరేటర్ని మనం తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ హీలియం నియాన్ లేజర్ యొక్క కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అర్థమైంది కదా? ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ దెర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రిఫ్లెక్టర్, వైల్ ఎట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ దెర్ ఈజ్ ఏ పార్షియల్ రిఫ్లెక్టర్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి యాక్టివ్ మెటీరియల్ ఏంటి? హీలియం నియాన్ లేజరు. ఆ హీలియం నియాన్ లేజర్ ఎగ్జైట్ చేయడానికి ఇక్కడ డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేసి ఉంది. దట్ ఈస్ హై ఫ్రీక్వెన్సీ జనరేటర్. ఇక్కడ మనకి ఎంత ఎనర్జీ వస్తుంది అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెవరల్ టెన్స్ ఆఫ్ మెగా హెడ్జెస్ ఎనర్జీ వస్తుంది. సో అబౌట్ 50 వాట్ కరెంట్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హీలియం నియాన్ లేజర్. ఇదంతా కూడా ఇప్పుడు ఏదేది పనిచేస్తుంది అని చెప్పాను కదా, యాక్టివ్ మెటీరియల్ ఏంటి, అలాగే రిజోనెంట్ క్యావిటీ ఏంటి, ఎగ్జైటింగ్ సిస్టమ్ ఏంటి, ఇదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వర్కింగ్, ఇదంతా కూడా దీనికి ముందు 2 స్లైడ్స్, ఇదంతా కూడా వర్కింగ్ ఆఫ్ హీలియం నియాన్ లేజర్. అదంతా నేను మీకు ఇక్కడ డయాగ్రామ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం తీసుకున్నటువంటి గ్యాస్ మిక్స్చర్లో మెజారిటీ ఆఫ్ హీలియం ఆటమ్స్ ఉన్నాయి, మైనారిటీ ఆఫ్ నియాన్ ఆటమ్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాము. ఓకే, ఫస్ట్ మనం హై స్పీడ్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్. ఇనీషియల్గా మనకి
ఎలక్ట్రాన్స్ ఆర్ హీలియం ఆటమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి. ఇప్పుడు మనం లేజర్ ప్రిన్సిపల్లోకి వెళ్దాము. లేజర్ బీమ్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే ఒకటి పంపింగ్ జరగాలి, సెకండ్ వన్ పాపులేషన్ ఇన్వర్షన్ జరగాలి, థర్డ్ వన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరగాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ పంపింగ్ చూద్దాము. అంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి హీలియం ఆటమ్స్ని ఎగ్జైటెడ్ స్టేట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాము, దానికోసమే మనకు అక్కడ హై ఫ్రీక్వెన్సీ జనరేటర్ ఆర్ డీసీ పవర్ సప్లై ఉంది. దాన్ని ఎప్పుడైతే ఆన్ చేసామో దాని నుంచి మనకి ఒక డిశ్చార్జ్ అనేది ఆ గ్యాస్ మిక్స్చర్లోకి పాస్ అవుతుంది. గ్యాస్ మిక్స్చర్లోకి పాస్ అయినప్పుడు అంటే ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవుతాయి. ఆ ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చి ఇనీషియల్గా హీలియం ఆటమ్స్ అయినా నియాన్ ఆటమ్స్ అయినా గ్రౌండ్ స్టేట్లోనే ఉంటాయి. గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి హీలియం ఆటమ్స్ తోటి ఎలక్ట్రాన్స్ అనేవి కొలిషన్ జరుగుతుంది. కొలిషన్ జరగడం వలన ఆ అడ్వాంటేజ్ వలన ఈ హీలియం ఆటమ్స్ అనేవి ఏమవుతాయి అంటే ఈ డిశ్చార్జ్ ఎప్పుడైతే పాస్ అయిపోయిందో అప్పుడు హీలియం ఆటమ్స్ ఆర్ ఎగ్జైటెడ్ టు ద హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ F3 అండ్ F5. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ వచ్చి గ్రౌండ్ స్టేట్లో ఉన్న హీలియం ఆటమ్స్తో కొలిషన్ జరిగిందో జరిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి హీలియం ఆటము ఇక్కడ ఉన్నటువంటి హీలియం ఆటము ఏమైంది, ఎగ్జైటెడ్ స్టేట్ ఏంటది F3 అండ్ F5 అనే ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళింది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పంపింగ్. దీన్నే ఏమంటారు, పంపింగ్ అంటారు. హియర్ F3 అండ్ F5 ఆర్ మెటాస్టేబుల్ స్టేట్స్. ఇవి రెండు కూడా మనకి మెటాస్టేబుల్ స్టేట్స్ కాబట్టి ఫ్రమ్ విచ్ దెర్ ఆర్ నో అలౌడ్ ట్రాన్సిషన్స్. కాబట్టి ఈ రెండు స్టేట్స్ నుంచి మనకి ట్రాన్సిషన్స్ అనేది జరగవు. ఎందుకు అంటే అవి రెండు కూడా మనకి మెటాస్టేబుల్ స్టేట్స్ కాబట్టి. ఓకే, అవి రెండు మెటాస్టేబుల్ స్టేట్స్లో ఉన్నాయి హీలియం ఆటమ్స్. మరి నియాన్ ఆటమ్స్ పరిస్థితి ఏంటి అంటే ఈ విధంగా ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి హీలియం ఆటమ్స్ మీన్స్ దే హ్యావ్ మోర్ ఎనర్జీ అని అర్థం. ఇప్పుడు ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి హీలియం ఆటమ్స్కి కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంది. ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి హీలియం ఆటమ్స్ ఏం చేస్తాయి అంటే ఇదనమాట. ఇదేమో హీలియం యొక్క ఎనర్జీ స్టేట్స్, ఇవేమో నియాన్ యొక్క ఎనర్జీ స్టేట్స్. ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నాయి కదా, మెటాస్టేబుల్ స్టేట్స్లో ఉన్నాయి కదా హీలియం ఆటమ్స్. ఈ మెటాస్టేబుల్ స్టేట్లో ఉన్నటువంటి హీలియం ఆటమ్స్ మీరు ఇక్కడ కర్సర్ క్లియర్గా చూడాలి. ఈ చక్క డయాగ్రామ్ చాలా క్లియర్గా ఉంది. ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి హీలియం ఆటమ్స్ ఇంకా గ్రౌండ్ స్టేట్లోనే ఉన్నటువంటి నియాన్ ఆటమ్స్తో ఏం జరుగుతుంది అంటే ఎలాస్టిక్ కొలిజన్ జరుగుతుంది. వేటికి మధ్య కొలిజన్ జరుగుతుంది అంటే ఎగ్జైటెడ్ స్టేట్ ఆర్ మెటాస్టేబుల్ స్టేట్లో ఉన్నటువంటి హీలియం ఆటమ్స్కి ఇంకా గ్రౌండ్ స్టేట్లోనే ఉన్నటువంటి నియాన్ ఆటమ్స్కి మధ్య కొలిజన్ అనేది జరుగుతుంది. ద ఎగ్జైటెడ్ హీలియం ఆటమ్స్ then collide inelastically with neon atoms still in ground state and transfer energy to them. వీటికి ఎక్కువ ఎనర్జీ ఉంటుందని చెప్పాను కదా. కొలిజన్ జరిగింది అంటే ఏదైనా టూ బాడీస్ మధ్య కొలిజన్ జరిగింది అంటే ఆ రెండు బాడీస్కి మధ్య ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో ఈ హీలియం ఆటమ్స్కి ఉన్నటువంటి ఎనర్జీ అనేది దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే నియాన్ ఆటమ్స్కి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ అవ్వడం వలన ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కొలిజన్, ఈ కొలిజన్ యొక్క అడ్వాంటేజ్ వలన నియాన్ ఆటమ్స్ కెన్ ఈజీలీ జంప్ టు ద ఎనర్జీ స్టేట్స్ E3 అండ్ E5. అర్థమైందా నేను చెప్పింది? ఈ హీలియం ఆటమ్స్ వచ్చి గ్రౌండ్ స్టేట్లో
ఉన్న నియాన్ ఆటమ్స్తో కొలిజన్ జరగడం వలన నియాన్ ఆటమ్స్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడం వలన ఈ నియాన్ ఆటమ్స్ ఏమవుతాయి అంటే హయ్యర్ ఎనర్జీ స్టేట్స్కి వెళతాయి. ఏంటి ఆ హయ్యర్ ఎనర్జీ స్టేట్స్ అంటే E3 అండ్ E5. అంటే మీరు ఈ డయాగ్రామ్ చూడండి. నియాన్ ఆటమ్స్ ఇక్కడ ఉండాలి, ఇందాక ఇక్కడ ఉండాలి కదా, ఆ రెండు నియాన్ ఆటమ్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? E5 అండ్ E3 అనే ఎనర్జీ స్టేట్స్కి వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ దీనివల్ల హయ్యర్ ఎనర్జీ స్టేట్స్కి వెళ్ళింది. ఇక్కడ ఏంటి అంటే ఆఫ్టర్ కొలిజన్ జరగడం వలన ఈ కొలిజన్ జరిగింది కదా, కొలిజన్ జరగడం వల్ల నియాన్ ఆటమ్స్ ఎనర్జీ తీసుకోవడం వల్ల నియాన్ ఆటమ్స్ ఎక్కడికి వెళ్ళినాయి అంటే E5 E3 అనే హయ్యర్ ఎనర్జీ స్టేట్స్కి వెళ్ళింది. మరి హీలియం ఆటమ్స్ ఏమైపోయినాయి అంటే హీలియం ఆటమ్స్ ఆర్ రిటర్న్డ్ టు ద గ్రౌండ్ స్టేట్ ఫ్రమ్ F5 అండ్ F3. F5లోను F3లోను ఉన్నటువంటి హీలియం ఆటమ్స్ ఎక్కడికి వచ్చేస్తున్నాయి అంటే గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తున్నాయి. మరి ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినటువంటి E5 E3లో ఉన్నటువంటి నియాన్ ఆటమ్స్ అక్కడే ఉంటున్నాయి. ఎందుకని అంటే E5 E3 అనేవి మెటాస్టేబుల్ స్టేట్స్ అండ్ హ్యావ్ లాంగర్ లైఫ్ టైమ్ దాన్ E2 E4 అండ్ E1. So that therefore population inversion takes place between E5, E4 and E3. ఈ ఎనర్జీ లెవెల్స్ మధ్య E5, E3 అండ్ E1కి మధ్య పాపులేషన్ ఇన్వర్షన్ అనేది అచీవ్ అవుతుంది. ఓకే, సెకండ్ స్టెప్ కూడా జరిగింది. ఫస్ట్ పంపింగ్ జరిగింది, నెక్స్ట్ పాపులేషన్ ఇన్వర్షన్ జరిగింది. ఇప్పుడు మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరగాలి. దానికోసం ఏమవుతుంది అంటే ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఆర్ మెటాస్టేబుల్ స్టేట్లో ఉన్నటువంటి నియాన్ ఆటము ఇవి రెండు కూడా మనకి మెటాస్టేబుల్ స్టేట్సే కానీ స్టేబుల్ స్టేట్స్ కాదు. కాబట్టి ఏ టైంలో అయినా కూడా స్పాంటేనియస్ ఎమిషన్ జరగడానికి ప్రాబబిలిటీ ఉంది. సో అలా స్పాంటేనియస్ ఎమిషన్ జరగడం వలన నియాన్ ఆటమ్ ఏమవుతుంది అంటే గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. ద ఎగ్జైటెడ్ నియాన్ ఆటమ్ passes from metastable state E5 and E3 to the state E2 or E4. It emit a photon. అంటే ఈ డయాగ్రామ్ చూడండి. E5 నుంచి E4కి, E3 నుంచి E2కి స్పాంటేనియస్ ఎమిషన్ జరగడం వలన ఒక ఫోటాన్ అనేది ఎమిట్ అవుతుంది. దిస్ ఈస్ ద స్పాంటేనియస్ ఎమిషన్ ఫ్రమ్ E5 టు E4 ఆర్ E3 టు E2 జరిగింది ఏంటి అంటే స్పాంటేనియస్ emission. This photon travels through the gas mixture because it is not transmitted from the tube. There is a perfect reflector at one end, partial reflector at the other end, so that it travels inside the gas mixture only. ఇది బయటకి రాలేదు కాబట్టి ముందుకి వెనక్కి రిఫ్లెక్షన్ మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ ఫోటాన్ అనేది గ్యాస్ మిక్స్చర్ లోపల ఏమవుతూ ఉంటుంది అంటే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. If the photon is moving parallel to the axis of the tube, ఈ ఫోటాన్ అనమాట ఆ ట్యూబ్ లోపలే మూవ్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అండ్ ఫోర్త్ బై ద మిర్రర్ ఎండ్స్ until it stimulates an excited neon atom. అలా ముందుకి వెనక్కి వితిన్ ద గ్యాస్ మిక్స్చర్ లోపలే ఎంతసేపటి వరకు రిఫ్లెక్షన్ బ్యాక్కి ఫోర్త్కి జరుగుతూ ఉంటుంది అంటే ఇంకొక ఆటమ్ని స్టిమ్యులేట్ చేసేంత వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. ఇంకొక నియాన్ ఆటమ్ని మనకి స్టిమ్యులేట్ చేసేంత వరకు జరుగుతూనే ఉంటుంది. అలా ఇంకొక ఆటమ్ని స్టిమ్యులేట్ చేసింది అనుకోండి, అప్పుడు ఇట్ కాజెస్ ఏ ఫ్రెష్ ఫోటాన్ ఇన్ ఫేజెస్ విత్ స్టిమ్యులేటింగ్ ఫోటాన్. సో ఇంకొక స్టిమ్యులేట్ అంటే ఇంకొక ఆటమ్ కిందకు పంపిస్తుంది. అప్పుడు ఇదొక ఫోటాను, ఇంకొక ఫోటాను, రెండు ఫోటాన్స్ ఎమిట్ అవుతాయి. ఈ రెండు ఫోటాన్స్ కూడా మనకి సేమ్ ఫేజ్లో ఉంటుంది. ద స్టిమ్యులేటెడ్ ట్రాన్సిషన్ ఈజ్ ఏ లేజర్ ట్రాన్సిషన్. ఆ విధంగా వచ్చినటువంటి ట్రాన్సిషన్ ఏంటి మనకి అంటే లేజర్ ట్రాన్సిషన్. ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది
కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ టిల్ ఏ బీమ్ ఆఫ్ కోహరెంట్ రేడియేషన్ బిల్డ్స్ అప్ ఇన్ ద ట్యూబ్. ఒక కోహరెంట్, మనం లేజర్ అంటేనే హై మోనోక్రోమాసిటీ, హై డైరెక్షనాలిటీ ఇలా చెప్పుకున్నాం కదా. అటువంటి కోహరెంట్ రేడియేషన్ బీమ్ ట్యూబ్లో బిల్డ్ అయ్యేటంత వరకు కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. పంపింగు, పాపులేషన్ ఇన్వర్షను, ఇంకా మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషను, ఈ మూడు కూడా జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మనకి సఫిషియంట్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి బీమ్ ప్రొడ్యూస్ అవుతుందో దెన్ ఇట్ ఎస్కేప్ త్రో ద పార్షియల్లీ సిల్వర్ ఎండ్. అప్పుడు మనకి ఇందాక చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ మనకి పార్షియల్ రిఫ్లెక్టర్ ఉందని చెప్పి, దాని నుంచి మనకి లేజర్ బీమ్ అనేది ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ హీలియం నియాన్ లేజర్. ఓకే, అర్థమైంది కదమ్మా. ఫస్ట్ పంపింగు, పాపులేషన్ ఇన్వర్షను, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ చెప్పుకున్నాము. ఈ విధంగా ఏ విధంగా మనకి లేజర్ బీమ్ ప్రొడ్యూస్ అవుతుందో ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాము. నెక్స్ట్, హీలియం నియాన్ లేజర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? హై స్టెబిలిటీ, ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. దీని ద్వారా మనం ప్రొడ్యూస్ చేసేటటువంటి లేజర్ బీమ్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యేటటువంటి కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఆపరేట్స్ వితౌట్ డ్యామేజ్ ఎట్ హయ్యర్ టెంపరేచర్స్ దగ్గర కూడా మనం ఎటువంటి డ్యామేజ్ లేకుండా హీలియం నియాన్ లేజర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ హీలియం నియాన్ లేజర్స్. ఎక్కడ ఈ హీలియం నియాన్ లేజర్కి ఎక్కువ యూస్ చేస్తున్నారు అంటే ఇండస్ట్రీస్లో యూస్ చేస్తున్నారు, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్లో యూస్ చేస్తున్నారు, అలానే కాలేజ్ ల్యాబొరేటరీస్లో కూడా యూస్ చేస్తున్నారు. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ లేజర్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్. లేజర్స్ అనేది ఇప్పుడు రోజుల్లో చూసుకుంటే అన్ని రంగాల్లోనూ కూడా లేజర్స్ యొక్క యూజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఫ్యూ అప్లికేషన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. కమ్యూనికేషన్లో ఎక్కువగా మనకి డే టు డే కమ్యూనికేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ర్యాండమ్గా ఇంప్రూవ్ అవుతుంది కమ్యూనికేషన్ తీసుకుంటే. సో ఈ కమ్యూనికేషన్లో ఇంకా ఫాస్ట్గా మైక్రోసెకండ్స్లో మిల్లీ సెకండ్స్ పోయి మైక్రోసెకండ్స్ దాకా కమ్యూనికేషన్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. అందులో మెయిన్ లేజర్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. బికాజ్ లేజర్స్కి బ్యాండ్ విడ్త్ అనేది చాలా నేరోగా ఉండడమే దీని యొక్క మెయిన్ అప్లికేషన్ అన్నమాట. లేజర్కి నేరో బ్యాండ్ విడ్త్ ఉండడం వలన డ్యూ టు నేరో బ్యాండ్ విడ్త్ లేజర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మైక్రోవేవ్ కమ్యూనికేషన్. సో మైక్రోవేవ్ కమ్యూనికేషన్లో మైక్రోసెకండ్స్లోనే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. అలాంటి దానిలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మెయిన్ రీజన్ ఏంటి అంటే బ్యాండ్ విడ్త్ లోగా ఉండడం వలన, యాంగులర్ స్పీడ్ నేరోగా ఉండడం వలన, అలాగే దీనివల్ల ఎక్కువగా కమ్యూనికేషన్లో యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్, కంప్యూటర్స్లో లేజర్స్ని యూజ్ చేయడం వలన ద స్టోరేజ్ కెపాసిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇన్ కంప్యూటర్స్ ఈజ్ గ్రేట్లీ ఇంప్రూవ్డ్ డ్యూ టు నారోనెస్ ఆఫ్ బ్యాండ్ విడ్త్. ఇందాక మనం చెప్పుకున్నట్టే లేజర్స్కి బ్యాండ్ విడ్త్ చాలా నారోగా ఉండడం వలన కంప్యూటర్స్ని మనం ఎక్కువగా యూజ్ చేసేదే వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి. లేజర్స్కి నారో బ్యాండ్ విడ్త్ ఉండడం వలన ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇండస్ట్రీస్లో ఏ విధంగా యూజ్ చేస్తారు అంటే మనకి చాలా బ్రిటిల్ మెటీరియల్స్ ఉంటాయి కదా, డైమండ్స్, హార్డ్ స్టీల్స్ అలాంటివి ఉంటాయి. వాటికి మనం స్మాల్ ఏరియాలో ఏదన్నా హోల్ చేయాలి అంటే ఒక పర్టిక్యులర్ పిన్ పాయింట్ హోల్ చేయాలి అంటే అక్కడ చాలా ఎక్కువ టెంపరేచర్ ఉండాలి, 1000 కెల్విన్స్ టెంపరేచర్ ఉండాలి. సో హ్యూమన్ బీయింగ్స్ వెళ్ళి అక్కడ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. కాబట్టి లేజర్స్ని యూజ్ చేసి మనం వీ కెన్ బ్లాస్ట్ హోల్స్ ఇన్ డైమండ్స్ అండ్
హార్డ్ స్టీల్స్. ఎందుకు అంటే లేజర్స్ కెన్ బి ఫోకస్డ్ ఇంటూ ఏ వెరీ ఫైన్ బీమ్. దీని యొక్క అడ్వాంటేజెస్లోనే చెప్పుకున్నాము. హై మోనోక్రోమాసిటీ, హై డైరెక్షనాలిటీ, హై ఇంటెన్సిటీ చెప్పుకున్నాం. కాబట్టి దీన్ని మనం ఒక ఫైన్ బీమ్ లాగా ఫోకస్ చేసుకుని మనం డైమండ్స్లోను హార్డ్ స్టీల్స్లోనూ ఏం చేయొచ్చు అంటే హోల్స్ పెట్టవచ్చు. మెడిసిన్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. దే హ్యావ్ వైడ్ మెడికల్ అప్లికేషన్స్. చాలా మనం వింటూనే ఉంటాము లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి. ట్రీట్మెంట్ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్ క్యాన్సర్స్, మైక్రో సర్జరీస్. ఇంతకు ముందు అయితే ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనకి ఆ పార్ట్ అనేది ఓపెన్ చేసి సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఓపెన్ ఏం చేయకుండానే మైక్రో సర్జరీస్ అనేది పాసిబుల్ అవుతున్నాయి. బికాజ్ లేజర్ బీమ్ కెన్ బి ఫోకస్డ్ ఆన్ వెరీ స్మాల్ ఏరియాస్. ఎంత స్మాల్ ఏరియాస్లో అయినా కూడా మనం లేజర్ బీమ్ని ఫోకస్ చెయ్యగలం కాబట్టి. అలాగే రెటీనా డిటాచ్మెంట్స్ వాటిల్లో కూడా మనం ఈ లేజర్స్ని యూజ్ చేయడం జరిగింది మెడిసిన్లో. ఇంకా మిలిటరీ అప్లికేషన్స్లో ఎందుకు అంటే డ్యూ టు హై ఎనర్జీ డెన్సిటీ ఉండడం వలన లేజర్ బీమ్ కెన్ బి యూజ్డ్ టు డిస్ట్రాయ్ వెరీ బిగ్ ఆబ్జెక్ట్స్ లైక్ ఎయిర్ క్రాఫ్ట్స్, మిజైల్స్ ఎక్సెట్రా. అటువంటి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ని మనం ఈ లేజర్ బీమ్తో ఈజీగా ఏం చేయొచ్చు అంటే డిస్ట్రాయ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు శత్రు దేశాల వాళ్ళు ఇలాంటి యూజ్ చేస్తారు కదా, మిజైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ మన దేశాన్ని నాశనం చేయడానికి. అలా వచ్చేటటువంటి శత్రు దేశాల వాళ్ళు ఉపయోగించేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని అలానే మిజైల్స్ని మనం ఈజీగా ఏం చేయొచ్చు అంటే డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇంకా కెమికల్ అప్లికేషన్స్, నెక్స్ట్ ఇంకా వెదర్ ఫోర్కాస్టింగ్, లేజర్ ఇన్ ఫోటోగ్రఫీ. ఈ విధంగా వీటన్నిటిలోనూ కూడా మనకి లేజర్కి చాలా అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. దిస్ ఈజ్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ లేజర్స్. ఈరోజు క్లాస్లో మనం ఏమేమి చెప్పుకున్నాము అంటే నియాన్ లేజర్ అనే టాపిక్. సెకండ్ టాపిక్ అప్లికేషన్స్ గురించి చెప్పుకున్నాము. హీలియం నియాన్ లేజర్లో ఫస్ట్ లేజర్ ప్రిన్సిపల్ చెప్పుకున్నాము. పంపింగ్ ఏ విధంగా జరుగుతుంది, పాపులేషన్ ఇన్వర్షన్ ఏ విధంగా జరుగుతుంది, నెక్స్ట్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఏ విధంగా జరుగుతుందో చెప్పుకున్నాము. నెక్స్ట్ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ లేజర్స్ ఏమున్నాయో చెప్పుకున్నాము. ఏంటి? యాక్టివ్ వర్కింగ్ మెటీరియల్ హీలియం నియాన్ లేజర్ అని చెప్పి, రిజోనెంట్ క్యావిటీ, పార్షియల్ రిఫ్లెక్టర్, ఫుల్లీ రిఫ్లెక్టర్ అని, నెక్స్ట్ ఎగ్జైటింగ్ సిస్టమ్, DC పవర్ సప్లై అని చెప్పుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.